హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకాగమనం అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నీరసంగా పడుకుని ఉంది భామ. నిన్నంతా లంకణం. ఈ ఉదయం డబల్ రొట్టె పాలు తెప్పించాడు జగన్మోహన్. తొందరగా వంట ముగించి అవతల పడేద్దామంటే ఒకటి తొందరగా దొరికి చావదు. వంటింట్లో అంటగిన్నెలు దడదడలు, తోడికోడలు చిరచిరలు. బామ చేసి పెడుతుంటే వంట అలవాటు తప్పి సుఖానికి మరిగిన ప్రాణం వంట మీద పడేసరికి చిరాకుతో చిందులు వేస్తుంది ఇందిర. ఏ డబ్బాలో ఏ సామానుందో తెలియదు, అన్నీ వెతుక్కోవాలి. ఆ విసుగులో అనవసరంగా పిల్లల్ని చావబాదేస్తుంది. తోడికోడల ఆర్భాటం గ్రహిస్తూ పక్క మీద పడుకోలేకపోయింది భామ. ఓపిక కూడదీసుకుని లేచి స్నానం చేసి వచ్చింది. చిట్టీని సముదాయించుపో అక్క, పాపం చావబాదేశావు దాన్ని. పప్పు అడగంటడానికి వచ్చింది, పోపు పెట్టి దించాలి. తరువాత వంట నీ తాత చేస్తాడా అన్నట్టు చూసింది. నే చేస్తాలే, వెళ్ళు. నా ఒంట్లో కొంచెం కులాసాగానే ఉంది. బయటపడింది ఇందిర అంతే చాలనుకున్నట్టుగా. సాయంత్రం రాఘవేంద్ర వచ్చాడు. జ్వరం తగ్గిందా అంటూ. తగ్గింది ముభావంగా చెప్పింది. ఆమె ముఖం చూస్తేనే తెలిసిపోతుంది బలవంతంగా లేచి తిరుగుతుందని. పుట్టింట్లో మల్లెపువ్వులా పెరిగిన ఏ ఆడపిల్లకైనా అత్తింట్లో అడవి పువ్వులా అలక్ష్యం చేయక తప్పదు. ఎంత అదృష్టవతి అయితేనో అత్తింట్లోనూ అపురూపత దక్కేది. కొద్దిసేపు మాట్లాడి లేచాడు రాఘవేంద్ర. కూర్చో బావా, టిఫిన్ తీసుకుని వెడుదువు గాని. మెడికల్ షాపుకు వెడుతూ వచ్చానిటు. అమ్మకు 2 రోజులుగా ఒంట్లో అంత బాగుండడం లేదు. తగ్గకపోతే హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుందో ఏమిటో కలవరంగా అడిగింది భామ. ఏమిటంత సుస్థి? దగ్గు. చాలా ఆయాసంగా ఉంటుంది. టిఫిన్ తయారవడానికి ఆలస్యముందని అతడిని ఆపలేదు భామ. రాఘవేంద్ర లేస్తుంటే జగన్మోహన్ వచ్చాడు గాని పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. పూర్తిగా జ్వరం తగ్గకుండానే లేచి తిరగడం వల్ల రాత్రి మళ్లీ జ్వరం తగిలింది భామకు. రాత్రి డాబా మీద ఏకాంతంలోకి చేరాక నేను మా పుట్టింటికి వెళ్ళి వారం రోజులు ఉండి వస్తాను. పని ఎక్కువై అలుపు, జ్వరం పట్టుకుంటుంది నన్ను అనేసింది. నిరసనగా కొట్టిపారేశాడు ఆమె మాటను. భలే ఆడదానివే. ఇల్లాలయ్యాక చుట్టుపక్కలు రాకుండా ఎలా ఉంటారు? 2 రోజులు ఒళ్ళు మనది కాదనుకుని వంగితే ఎవరిళ్లకు వాళ్ళు పోయేవాళ్లే. చుట్టాలొచ్చారని పుట్టింటికి పారిపోతానంటే మూతిమీద కొడతారు. విచిత్రంగా తోచింది భర్త స్వభావం. కొత్త కాపురం చక్కదిద్దడానికి అత్తగారు వస్తానని ఉబలాట పడితే చూసి చూసి ఖర్చు పెట్టాలన్న వాడు కాదు ఈయన. కొంచెం ఒంటిమీద చెయ్యేసి చూడండి కోపంగా అంది. చుట్టాలు వచ్చారని వచ్చిందా జ్వరం? మనుషులైతే అర్థం చేసుకుంటారు. ఉత్త మనిషి కాదు. ఇంతమందికి చేయడం నా వల్ల కాదంటున్నాను. అర్థం చేసుకోవడం పోయి హేళన చేస్తారేమిటి అసహ్యంగా? చేతకాకపోతే ఒక చోట కూర్చో హాయిగా, వాళ్లే చేసుకుంటారు గాని చుట్టాలొచ్చారని పుట్టింటికి ఉడాయిస్తానంటే అసహ్యంగా ఉండదు? నిక్కచ్చిగా అన్నాడు. తను ఒకచోట కూర్చుంటే చేసేవాళ్ళ వాళ్ళు? అలా చేసేవాళ్ళైతే జ్వరం తగ్గకపోయినా తను లేచి తిరగాల్సిన అవసరం ఏమిటి? అసలు కట్టుకున్నవాడికి లేని అభిమానం, అపురూపత తక్కిన వాళ్లకు ఎలా వస్తాయి? అయ్యో, వదినతో చేయిస్తే అన్నయ్య ఏమనుకుంటాడో, జ్వరం వచ్చిన మనిషితో చేయించుకుంటే మరిది ఏమనుకుంటాడో అనుకోవడానికి ఆయన గారి బలం ఎక్కడుంది తనకు? ఆయనకే లోకువయ్యాక తక్కిన వాళ్ళందరికీ లోకువే. నిస్పృహగా నిట్టూర్చింది భామ. ఒక పూట పడుకున్నానో లేదో ఇల్లు అడవిలా తయారయింది. వంటింట్లో ప్రళయమే పుట్టింది. నేను కూర్చుంటే చేస్తారా వాళ్ళు? మగవాళ్ళు మాటలు చెబుతారు ఎన్నైనా. మళ్ళీ వచ్చాడే మీ బావా? రాకూడదా? చెయ్యి పుచ్చుకు చూశాడా జ్వరం? ఊరికే అడిగాడు జ్వరం తగ్గిందాన్ని. కోపాన్ని అసహ్యాన్ని అణుచుకొని నిదానించి చెప్పింది. నువ్వంటే అంత అభిమానం ఉన్నవాడు నిన్నే పెళ్లి చేసుకోలేకపోయాడా? చేసుకునేవాడట నిర్లక్ష్యంగా నవ్వింది భామ. మా అక్క పోయినప్పటికీ నేను చిన్నపిల్లను. అలాంటి ఊహ అతడికి కలగలేదు. వయసొచ్చాక అంతా విమలక్క పోలికలే వచ్చాయి నాకు. నీ పెళ్లి కాకముందు చూసి ఉంటే నా పెళ్ళానివి అయ్యేదానివి అన్నాడు బావ. దెబ్బ తగలవలసిన చోటే తగిలింది. ఇలా మాట్లాడడానికి సిగ్గేయడం లేదా నీకు? మీకు లేని సిగ్గు నాకెందుకు? నాకెందుకు సిగ్గు?
అన్నదమ్ములైన ఆ మాత్రం ఒళ్ళి తాకి చూడరా? అక్క మగడన ఇంత అసహ్యంగా మాట్లాడడం? ఏ కల్మషమూ లేని దాన్ని పట్టుకుని నిన్నెవడో పెళ్లి చేసుకోలేకపోయాడా అనే మగవాడిదెంత సంకుచితత్వమో జుగుప్సాకరమో నేను చెప్పాలా? బయట తిరగడం ఎక్కువై కూతలు నేర్చావు. మగడి అరుపుకు సమాధానం ఇవ్వకుండా అటు తిరిగి పడుకుంది భామ. ఒంటరిగా మిగిలిపోయింది భామ ఇంట్లో. సినిమాకు వెళ్లారంతా. పని కాలేదని భామ ఇంట్లోనే ఉండిపోయింది. భర్త ఈ మధ్య పెందరాళ్ళ ఇంటికి రావడం లేదు. షైరుకంటూ వెళ్ళి వంట పని అది ముగించుకుని గేటులోకి వచ్చి నిలబడింది భామ. ఇలా నిలబడగల తీరిక కలిగి ఎన్నాళ్ళయిందో. ఏమిటో తనకు సమ్మతం కాని జీవితం అనుభవించాల్సి వచ్చింది. పెరట్లో ఇంటి ముందర కూడా తనెంతో మక్కువగా పెంచుకున్న తోట పాడుబడింది. ఇంట్లో పనితోటే సరిపోతుంది. వాటి వైపు చూడడానికే తీరిక ఉండదు. ఇల్లు నీటిగా ఉంచుకోవాలని ఎంత అనుకున్నా ఏమిటో చీదరగా తయారవుతుంది. మగడన్నట్టుగా ఇల్లు సంసారం అంటూ ఉన్నాక చుట్టపక్కాలు రాకుండా పోకుండా ఉండరు. గృహిణిగా తన ధర్మం తనకు తెలుసు. చేతనైనంత మటుకు చేయవలసిందే. కానీ సానుభూతి లేని చాకిరి ఎంత మటుకు చేయగలరు? పాపం, రోజంతా పనితోటే సరిపోతుంది. ఓ మంచి పుస్తకం చదువుకోవడానికైనా సమయం దొరకటం లేదు కదా అన్న ఆర్ద్రమైన పలుకే ఆయన నుండి కరువైతే హృదయమంత రగిలిపోతుంది. అతడి ఇల్లాలిగా మోస్తున్న బరువు కాదు ఇది. సంసారం అంటే స్త్రీ పురుషులు కలిసి జీవించడమేనమా? మరో బంధం అనుబంధం ఏదీ ఉండనవసరం లేదా? తన సంసార రథాన్ని ఎంత అందంగా అలంకరించాలని కలలు కన్నదో అంత భంగపడుతుంది భామ. నిరసనగా నిరాదరణతో నిండిన భర్త ప్రవర్తన వల్ల సంసారం అంటే విరక్తి పుడుతుంది. పాపతో పార్కుకు వెళ్ళి వస్తున్న శ్యామసుందరి పలకరించింది. ఒక్కరే ఉన్నారా? వాళ్ళు సినిమాకు వెళ్ళారు. ఆయన లేరు. మరి కాసేపు కూర్చుందురు గాని రండి. తలుపుకు తాళం పెట్టి శ్యామసుందరితో వచ్చింది భామ. చంద్రశేఖర్ వాకిట్లోనే పేపరు చూసుకుంటున్నాడు. అక్కడికే మరో 2 కుర్చీలు తెప్పించింది శ్యామసుందరి. కూర్చోండి, గుడ్డలు మార్చి వస్తాను. పేపర్ పక్కకు తీసి చిరునవ్వుతో పలకరించాడు చంద్రశేఖర్. బాగున్నారా? ఈ మధ్య కనిపించడం లేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది భామ. చుట్టాలొచ్చారని పనితో సతమతమవుతున్నానని ఆడవాళ్ల సోదే ఆయన ముందు మొదలు పెట్టడం ఎందుకని. మీరు బాగా నటించగలరట శ్యామ చెప్పింది. మీరు రేడియో నాటకాల్లో పాల్గొనడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఏమో, మీ స్నేహితుడికి ఇలాంటివన్నీ నచ్చవు. మొన్న వేసిన నాటకానికే చాలా రభస చేశారు. మీకు వేయాలనే ఉందన్నమాట. కళలో అభిరుచి ప్రజ్ఞ ఉన్నప్పుడు ఇంకా పెంపొందించుకోవాలని, పైకి పోయి పేరు తెచ్చుకోవాలని ఎవరికి ఉండదు? ఆయనకు ఇష్టం లేనప్పుడు అలాంటివి ఎలా సాధ్యం చెప్పండి? సాధారణ గృహ జీవితమే తప్ప అలాంటివేవీ ప్రాప్తం కావని ఊరుకుంటున్నాను. ఇక్కడే వస్తుంది నాకు సత్యభామకు పోట్లాట. ట్రేలో షర్బత్ గ్లాసులతో వచ్చిన శ్యామసుందరి చురుగ్గా అంది. మీలో కళా వికాసానికి అతడి సంకుచిత మనస్తత్వం అడ్డుపెడుతుంటే ఆగిపోవడమేనా ఉత్తమ స్త్రీత్వం? ఉత్తమ స్త్రీత్వం కాదు, ఉత్తమ గృహిణీత్వం. వీటన్నిటికంటే నాకు సంసారం అంటే ఇష్టం, గౌరవం. కానీ సంసారానికి మచ్చ రాకుండా ఇలా విజ్ఞానాన్ని, కళలను వికసింపచేసుకోవడం కూడా ఇష్టమే. రెండిటికీ పొసగనప్పుడు వాటి కోసం సంసారం వదులుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. అవకాశం ఉన్నప్పుడే వాటి కోసం ప్రాకులాట. అక్కడే నిల్చున్నారేం? రండి రావుగారు, చెయ్యెత్తి పిలిచింది శ్యామసుందరి. గతుక్కుమంది భామ. గేటులో రానా పోనా అన్నట్లుగా నిలబడ్డ జగన్మోహన్ను చూసి. వచ్చి క్షణం కూడా ఆగకుండా తాళం చేతులివ్వు అన్నాడు. కూర్చోండి, ఇద్దరూ కలిసి వెడుదురుగాని. ఒకతే ఉంటే కాసేపు కూర్చుందువుగాని అని నేనే పిలిచాను. ఏదో మర్యాద కోసం అన్నట్లుగా కూర్చున్నాడే గాని వీళ్ల సంభాషణలో ఒక్క మాట కూడా కలపలేదతడు. మరో గ్లాసు షరబత్తు తీసుకువచ్చింది శ్యామసుందరి. తీసుకోండి. భామ కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకపోయింది భర్త ఎదుట. పరాయి పురుషుడైన నిష్కపటి, సరళంగా సంభాషించగల చంద్రశేఖర్తో మాట్లాడడానికి అంతగా బిడియపడదు. కానీ భర్త మనస్తత్వం, భావాలు తనకు తెలుసు. పిల్లి ఎదుట ఉండగా ఎలుక ఆటలు కట్టినట్టుగా ముడుచుకుపోయి కూర్చుంది అక్కడున్న ఆ కాసేపు. తలుపు తాళం తీసి లోపలికి అడుగు పెడుతూనే కటువుగా అడిగాడు జగన్మోహన్. ఈ మగ స్నేహాలెప్పటి నుంచి? అనుకుంటూనే ఉంది భామ ఇలాంటి సంఘటనను ఎదుర్కోవలసి వస్తుందని. చాలా రోజుల నుంచి. చాలా శాంతంగా జవాబిచ్చింది. అతడిలోని మృగాన్ని రెచ్చగొట్టి ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో.
మృగం గుహలో ఉన్నంత వరకు భయమే, ఎదుర్కొని హతమార్చాలి. కాకపోతే తనైనా హతమవ్వాలి. తను కోరిన సంసారం ఇలాంటిది కాదు. కుశంకలతో, అసహ్యమైన అపోహాలతో, చావసిద్ధమైన డొక్కు ఎద్దులతో ఈడ్చుకువచ్చే బండిలా కాకూడదు తన సంసారం. అలాంటి జుగుప్సాపూరితమైన సంసారం తనకక్కరలేదు. పెళ్ళున కూలిపోయినా సరే. చాలా రోజుల నుండి అంటే అసహనంగా అరిచాడు. శ్యామసుందరి కోసం వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు అతడితో మాట్లాడుతుంటాను. తన ఆటలకు ఎదురు చెప్పకుండా చెప్పుచేతలతో ఉంచుకోవడానికి పరాయ ఆడదాన్ని భర్తకు పరిచయం చేసిందా తార్పుడు కత్తెలా? అతడు తీవ్రమైన కోపంతో పళ్ళు కొరుకుతుంటే చూస్తూనే ఒళ్ళు జలదరించే వికృత మృగంలా తోచాడు భామకు. సిగ్గేయడం లేదు ఇలా మాట్లాడడానికి? సిగ్గు విడిచింది నువ్వు, నా పై ఆఫీసర్. అతడి భార్యతో నీకు స్నేహమైతే అతడితో మాట్లాడవలసిన అవసరమేమిటి? కావాలని కల్పించుకునే అవకాశం కాకపోతే? నాతో, మీ అమ్మ అక్కయ్యలతో తప్ప మరో ఆడజీవితో మీరెప్పుడూ మాట్లాడలేదా? వాళ్ళంతా మీ ప్రేయసులే అయ్యారా? నాన్సెన్స్, మగవాణ్ణి. నాకు నీకు సాపత్యమా? మగవారే కాదు, నాకు భర్త. నా కష్టసుఖాలు మీవిగా భరించవలసిన వారు. నాపై సంపూర్ణ విశ్వాసముంచి ఈ సంసారాన్ని నా చేతిలో పెట్టవలసిన వారు. మీరే ఇలా అసహ్యమైన మాటలతో దెబ్బ కొడుతూ అవిటిదాన్ని చేస్తుంటే కాపురం దిద్దుకోగల శక్తి నాకెలా వస్తుంది? నువ్వు చేసేవి మంచి పనులా? నీది కాపురం చేసే మొగమా? కాకపోతే అతడితో మాట్లాడినంత మాత్రాన పోయిన శీలమేమిటో? శీలమంటూ ఒకటి ఏడిస్తే కదా దాన్ని గురించి చెప్పాల్సింది. చీత్కారంగా లోపలికి వెళ్ళిపోయాడు జగన్మోహన్. వెనక్కాళ్లతో గాడిద తన్నినంత బాధ కలిగింది భామకు. ఈ మగవాళ్ళింత సంకుచితంగా ఎందుకుంటారో? పరాయి మగాడితో మాట్లాడినంత మాత్రాన పోయే శీలమా ఆడదానిది? వేడిగా నిట్టూర్చింది. పరుపు చుట్ట పట్టుకెళ్ళి డాబా మీద పడుకుంది భామ. అన్నం పెట్టడానికి పిలిచినా వెళ్ళకూడదన్న పంతంతో. కొద్దిసేపు చూసి వచ్చాడు జగన్మోహన్. అమ్మా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి. నువ్వెందుకు వెళ్ళలేదు? పక్కింటి చంద్రశేఖర్తో ఊసులాడాలని కస్సుమన్నాడు. జవాబులు తిన్నగా రాని. వెధవ నీలుగుడు సహించను. అది వినయంగా చేతులు కట్టి స్వరాన్ని వణికిస్తూ సినిమాకు వెళ్ళారండి అంది భామ. అంత హేళనగా ఉందా నేనంటే? అబ్బే, భక్తిగా. విసురుగా వెళ్ళిపోయాడు జగన్మోహన్. చాలా రోజులకు వచ్చారు, ఊళ్ళో లేరా? మహిళా మండలి ప్రెసిడెంటు చంద్రకళ అడిగింది. ఉన్నాను, చుట్టాలొచ్చారు. ఈరోజు తీరుకు కాలేదు కానీ బలవంతాన బయటపడ్డాను చెప్పింది భామ. ఉమ ఏవో కాగితాలు నింపుతుంది. ఏమిటే అవి? ఎస్ఈఓ ట్రైనింగ్కు అప్లికేషన్ పెడుతున్నాను. నువ్వు చేస్తున్న జాబ్ ఏమైంది? నాకు నా ఉత్సాహానికి సరిపడింది కాదు. నువ్వు ఇంట్లో ముద్దురాలిలా కూర్చోకపోతే ఓ అప్లికేషన్ పడేయరాదు? ఆయన ఒప్పుకోరు అనలేకపోయింది భామ. ఒప్పుకోరు? తను ఓ హృదయమున్న మనిషిగా బ్రతకడం ఆయన ఒప్పుకోరు. ఎంతకని తల వగ్గడం? రాత్రి క్రింద మొక్క సూర్యరశ్మి లేక పాలిపోయినట్లుగా ఎన్నాళ్ళని అతడి బలదర్పాల కింద అణిగిపడి ఉండడం? సాహసించి ఉమ దగ్గర అప్లికేషన్ ఫామ్ పుచ్చుకుంది భామ. ఆర్థిక సమానత్వం లేకపోవడం కూడా స్త్రీకి దాస్యాన్ని తెచ్చిపెడుతుంది. తను ఓ ఉద్యోగిని అయ్యి సంపాదించగలిగిన రోజు అతడి వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. చిన్నగా నవ్వుకుంది. నమస్కారం అండి. ఉమ గొంతు విని అప్లికేషన్ ఫామ్లు పరిశీలించడం ఆపి తలెత్తింది భామ. గుమ్మంలో నిలువెత్తు విగ్రహం ఉదయభాస్కర్. నాటక ప్రదర్శన రోజు అతడి పరిచయమైంది భామకు. చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి వచ్చి కూర్చున్నాడతడు. మండలి చిన్న కుటీర పరిశ్రమ నడుపుతుంది. అక్కడ తయారైన వస్తువులు మార్కెట్లో సేల్ కావడానికి ఎక్కువగా సహాయపడుతుంటాడు అతడు. అదీకాక మండలికి పెద్ద మొత్తం విరాళమిచ్చేది అతడే. పెద్ద కాంట్రాక్టరు. రెండు చేతులా అర్జిస్తుంటాడు. పెళ్ళాం, సంసారం లేదు. కాలాన్ని కులాసాగా గడిపేసే రకంగా అగ్గుపడతాడు. అలాంటి వాడు చక్కని ప్రయోజనాత్మకమైన రచనలు ఎలా చేయగలడో ఆశ్చర్యమేసింది. అక్కగారితో మాట్లాడడం ఆపి ఇటు తిరిగాడు. దేనికి ఆ ఫామ్లు? ఉమే చెప్పింది. కావాలని ఏదో సాంఘిక సేవ చేయాలంటే అవకాశాలు తక్కువ ఆడవాళ్లకు. ముఖ్య సేవికనో గ్రామ సేవకనో వెడితే బోలెడన్ని అవకాశాలు. కార్యదక్షత ఉండాలే కానీ మహిళల ఉన్నతికి, సంస్కారయుతమైన మార్పులకు ఎంతగానైనా ప్రయత్నించవచ్చు. అందుకే
నా ఎల్డీసీ జాబ్ వదిలేసి దీంట్లో చొరపడుతున్నాను ఉత్సాహంగా చెప్పింది ఉమ. మీరు? ట్రై చేద్దామని పేలవంగా నవ్వింది భామ భర్త సంగతి గుర్తుకు వచ్చి. కొద్దిసేపు ఆగి అన్నాడు ఉదయభాస్కర్. మీరు చాలా చక్కగా నటించారు మొన్న ఆ నాటకంలో. మీ సహజ నటన చాతుర్యంతో ఆ పాత్రకి జీవం వచ్చింది. మీరు తరచుగా నాటకాలలో ఎందుకు వేయకూడదు? మీరు అతి సునాయాసంగా తారస్థాయిని అందుకోగలరు. మీరు ఎవరైనా సినిమా ప్రొడ్యూసర్ తెలుసా అండి? ఆవిడకు సినిమా ఛాన్సులు ఇప్పిద్దురు. ఉమ పరిహాసానికి విసుక్కుంది భామ. చాలే ఊరుకో, అలాగేనా మాట్లాడేది? నిజంగా కూడా మీలో కళదాగి ఉంది. దాన్ని వెలికి తెచ్చి పదును పెట్టి మా బోటి వారికి వినోద ఆనందాల్ని ఎందుకు అందించకూడదు? మూసిపెడితే పాసిపోతుందని ఒక సామెత. అతడి ప్రశంసకు చిరునవ్వు మాత్రం చిందించి ఊరుకుంది భామ. నా దగ్గర మరో నాటకం ఉంది, నే వ్రాసిందే. మీరు పాల్గొనాలంటే ప్రదర్శనకు ఏర్పాట్లు చేయిస్తాను. చూద్దాంలేండి. భామ మొహమాటం కొద్దీ అంటే గట్టిగా పట్టుకున్నాడతడు. అక్కయ్యతో ఇంటికి రండి, నాటకం ఇస్తాను. చదివి చూద్దురు గాని. పాత్ర అది మీకు నచ్చాలి కదా. చంద్రకళ పని కట్టేసి లేచింది. పదండి, మీరు మా ఇల్లు కూడా చూడలేదు ఇంతవరకు. చెట్ల మీదకు చేరిన పక్షులు సద్దుమణుగుతున్న వేళ వీధిలో దీపాలు వెలిగాయి. కారు డోరు తెరిచి నిలబడ్డాడు ఉదయభాస్కర్. ఉమ నవ్వుతూ చెప్పింది. కారులో వద్దండి, సరదాగా బజారు చూసుకుంటూ వెడదాం. ముందుకు 2 అడుగులు వేసి వేయకముందే ఉదయభాస్కర్ కారు తుర్రున వెళ్ళిపోయింది. బట్టల షాపుకు దారి తీస్తూ కర్టెన్ గుడ్డ తీసుకురావాలి. మొన్న పరిమళ కుట్టిన శివపార్వతుల షాడో కుట్టు చూసావా? చాలా బాగుంది కదూ. అలాగే ఒకటి నేను కుడదామని అన్నది ఉమ. చూశాను, చాలా బాగుంది. నేను ఓ గుడ్డ తీస్తాను పద. బామకు చాలా కుట్లే వచ్చు. ఈ మధ్య ఓపిక తగ్గి అంతగా కుట్టడం లేదు. కర్టెన్కు గుడ్డ తీసుకుని రంగుదారాల కోసం మరో షాపుకు నడిచారు. రంగుదారాలు పట్టుకుని యువతలకు వచ్చేస్తూ ఆశ్చర్యంగా చూసిందొక దిశకు ఉమ. మీ ఆయనే కదూ? బామ చూసిందటు. లైటు స్తంభం పక్కగా పువ్వులు కొంటూ జగన్మోహన్. అక్కడి పక్క మరో ఒప్పుల కుప్ప నిలబడి ఉన్నారు. పువ్వుల దండ కొని ఆవిడ చేతికందిస్తూ పూలమ్మకి డబ్బులిచ్చేసి ఆవిడతో కదులుతున్న భర్తను చూసి నిస్పృహగా నిట్టూర్పు విడిచింది భామ. రాత్రి 10-11 గంటల దాకా రాకుండా ఉంటే ఏ స్నేహితుడింట్లోనో అనుకున్నాను. స్నేహితురాలన్న మాట. ఆ పిల్ల నాకు తెలుసు, జమున. మీ ఆయన ఆఫీసులోనే టైపిస్టు. తను అవివాహితుడుగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ పిల్లను మోసగిస్తున్నాడేమో పాపం. ఉమ ఊహాగానాన్ని కొట్టిపారేసింది చంద్రకళ. అదేం కాదు, వాళ్ళ సంగతి నాకు తెలుసు. వాళ్ళమ్మ భోగం మనిషి. ఆ పిల్ల క్యారెక్టర్ కూడా మంచిది కాదు. ఎంత సిగ్గులేదో. తండ్రి కాబోతున్నాడు. ఆ పిల్లను తాకుతూ ఎలా నడుస్తున్నాడో. రసికత్వం అంతా ఒలకబోస్తూ. ఈ మహాపట్టణంలో ఎలా తిరిగినా ఎవరికీ పట్టదేనేమో ఆ తెగువ. భామకు బాధ కంటే ఎక్కువగా ఉన్నది విస్మయం. కట్టుకున్న దానికి జీవన మధురిమలు చవిచూపలేని మగవాడు పరాయి ఆడదానితో పైలా పచ్చీసు ప్రేమ వ్యవహారమా? ఆపాటి ప్రణయస్పందన అతడిలో ఉంటుందని తనకెప్పుడూ స్ఫురించనే లేదు. చీకటిలో స్త్రీని ప్రేమించే రకమే తప్ప ప్రేమమూర్తిగా ఎప్పుడూ గోచరించలేదు తనకు. ఈర్ష్యపడడం తెలివి తక్కువ. కర్టెన్ గుడ్డ మీద శివపార్వతులకు షాడోకి కుట్టుతో చక్కని ఆకృతినిస్తుంది భామ. ముందు కిటికీలో SIO అప్లికేషన్ ఫాములు గాలికి రెపరెపలాడుతుంటే భర్తతో జరగబోయే యుద్ధాన్ని ఊహిస్తూ కలవరపడుతుంది. ఆయన ఒప్పుకోడు. తన పట్టు నెగ్గించుకోవాలంటే తెగదెంపుల దాకా పోవలసి వస్తుందేమో. రాత్రి 10 గంటలు దాటి వచ్చిన జగన్మోహన్ మహిళా మండలి సాంగత్య ప్రభావమేమో అని వెటకరిస్తూ సమీపించి భార్య చేతిలోని పట్టుగుడ్డ అందుకొని చూశాడు. గుడ్, చాలా బాగుంది. ఇంట్లో ఉండి ఇలాంటి పనులు చేసుకుంటుంటే ఆడదానికి శోభ. కానీ అదే పనిగా డబ్బు తగిలేశావు దారాలకు గుడ్డలకు. మీరేం బెంగపడకండి, నేను చూసుకుంటున్నాను సంపాదనా మార్గం. అంటే? ఆ ఫామ్లు చూడండి. చేతికి తీసుకొని చూశాడు. ఎవరినడిగి చేస్తున్నావీ పని? కళ్ళెర్ర చేశాడు. ఎవరినడగమంటారు? నన్నడగనక్కర్లేదా? నేనేమైనా కాని పని చేస్తున్నానేమిటి? మీ పాదప్రదక్షిణ కంటే ఉత్తమమైన పనేగా. వంటింటి గోడలతో పాటు నేను పగుచూరిపోవడం నాకిష్టం లేదు. భుక్తి ముక్తి అన్నట్టుగా కాలక్షేపానికి సాంఘిక సేవ చేసినట్లుగా ఉంటుంది. 4 రాళ్ళు సంపాదించుకుంటాను. నేను చచ్చాననుకున్నావా, చవటననుకున్నావా? ఎంత మాట? రెండూ అనుకోలేదు. ఉద్యోగం చేయాలని సరదా పడుతున్నాను.
దేనికి తెగించి ఈ కవ్వింపో తెలియటం లేదు. విడ్డూరంగా మాట్లాడతారెందుకు? మీ వదినగారు టైప్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నదంటే దేనికి తెగించంటారు? అతి తెలివ ప్రదర్శించకు. ఒకరి సంగతి నాకు చెబుతావెందుకు? ఉద్యోగం చెయ్యడం నాకు ఇష్టం లేదని ఏనాడో చెప్పేశాను. నన్ను కవ్వించడం కాక ఏమిటీ పని? మీరెలా అనుకున్నా సరే నేను ఉద్యోగం చెయ్యాలనుకున్నాను, చేస్తాను. ఉండదలుచుకున్నావా, పోదలుచుకున్నావా? లేచి నిలబడి కిటికీ నుండి అవతలకి చూస్తూ చాలా నిశ్చింతగా చెప్పింది భామ. ఎలా అయినా సరే తన్ని తగిలేస్తాను ఇంట్లోంచి. బజారు ముండవై ఊరేగకపోతే అప్పుడు చూస్తాను. అప్పుడు మీలాంటి వాళ్లే దాసులవుతారు. భార్య వ్యంగ్యహాసానికి తల తిరిగిపోయింది. ఏమన్నావు? జమునలా షోక్గా బ్రతకగలను. అగ్నిసాక్షిగా పెళ్లాడిన నాకంటే అది అదృష్టవంతురాలు కాదు. ఏనాడైనా పావలా పువ్వులు కొని తెచ్చి తల్లో పెట్టుకోమని ఇచ్చారా ప్రేమగా? నీకు నేరెలా వస్తుంది ఇలా మాట్లాడడానికి? సిగ్గులేదు? కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నిలదీసినట్లుగా అంది భామ. అయినింటి పిల్లను, అయినింటి కోడల్ని. నేనేం నీతి బాహ్యమైన పనులు చేశానని బజారు ముండలా బ్రతకమని సెలవిస్తున్నారు? ఇంత అన్యాయంగా, అసహ్యంగా మాట్లాడడానికి మీకెలా నోరు వస్తుంది? మగవాడు ఎలా మాట్లాడినా తప్పులేదనా? కొంచెం తగ్గాడు. జమునకు పువ్వులు కొని పెట్టానని ఎవరు చెప్పారు? అసలు జమున సంగతి ఎవరు చెప్పారు? జమునకు పువ్వులు కొన్నారని నేనెప్పుడన్నాను? నాకు కొనలేదని ఏడ్చానే గాని వగలెందుకు గాని ఎవరు చెప్పారు? నేనే చూశాను. బయట మీ ఆటలు నా కళ్ళబడకూడదనే కదా నన్ను ఇల్లు పట్టంగట్టుకు పడి ఉండమని చెప్పేది. దొంగకు తేలి కొట్టినట్లుగా అక్కడ నుండి జారిపోయాడు జగన్మోహన్. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.